శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము కృష్ణానదిలో కడుతున్న రిటైనింగ్ వాల్ వైపు అయితే ఉన్నాము. ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి రైల్వే బ్రిడ్జ్ వరకు 1.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సీతానగరం, మహానాడు అలాగే తాడేపల్లి వైపు ఈ రిటైనింగ్ వాల్ అయితే కడుతున్నారు. ఈ రిటైనింగ్ వాల్ వల్ల దాదాపు 50,000 మందికి అయితే ఉపయోగం ఉంటుంది. మన విజయవాడ వైపు దాదాపు 5 కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల కృష్ణలంక అలాగే తారక రామానగర్, అయోధ్య నగర్ ఇంకా రామలింగేశ్వర నగర్ వైపు దాదాపు 2 లక్షల మందికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ వల్ల 50,000 మంది పైగా ఉపయోగం పడుతుంది. ప్రెసెంట్ ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన పైలింగ్స్ కంప్లీట్ అయిన చోట ఎస్కావేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎస్కావేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ పైలింగ్స్ ని కట్ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేశారు. ఫౌండేషన్ వచ్చేసి దాదాపు 200 నుండి 300 మీటర్ల వరకు అయితే కంప్లీట్ అయింది. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు ఫౌండేషన్ కంప్లీట్ అయిన చోట ఎలా ఉందో. అలాగే పైలింగ్స్ కంప్లీట్ అయిన చోట ఏంటంటే ఇప్పుడు ఎస్కావేషన్ చేసి ఇప్పుడు పైలింగ్స్ ని కట్ చేసే వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు 700కి పైగా పైలింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మొత్తం 2,000కి పైగా పైలింగ్స్ అయితే వేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ సైట్ ఏరియా మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో డీటెయిల్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కృష్ణా నదిలో కడుతున్న రిటైనింగ్ వాల్ కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి మనకి సీతానగరం అలాగే మహానాడు, తాడేపల్లి ప్రాంతాల వైపు అయితే కడుతున్నారు. దాదాపు 1.7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ రిటైనింగ్ వాల్ కోసం మొత్తం 2,000కి పైగా పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ఇప్పటికొచ్చి 700కి పైగా పైలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పైలింగ్స్ కంప్లీట్ అయిన చోట ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒక 200 నుండి 300 మీటర్ల వరకు ఈ ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫౌండేషన్ దాటిన తర్వాత పైనుండి వాల్ అయితే వస్తుంది. ఈ వాల్ వచ్చేసి ఈ ఫౌండేషన్ నుండి 9 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి మనకి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి రైల్వే బ్రిడ్జ్ వరకు 1.7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ ప్రాంతం వైపు ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయిపోయి ఎస్కావేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎస్కావేషన్ కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం ఈ రాడ్ బెండింగ్ చేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ చేసి కాంక్రీటింగ్ తో ఈ ఫౌండేషన్ అంతా కంప్లీట్ చేశారు. అలాగే మిగతా వైపు పైలింగ్ ఎక్కడైతే కంప్లీట్ అయిపోయిందో అక్కడ ఏంటంటే పైలింగ్స్ ని కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీని ఫౌండేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఫౌండేషన్ కనిపిస్తుందో ఆ ఫౌండేషన్ విడ్త్ వచ్చేసి 8.1 మీటర్స్ అయితే ఉంటుంది. నేను కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి రైల్వే బ్రిడ్జ్ వరకు ప్రెసెంట్ ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. పనులైతే ఈ కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. అటువైపు అయితే పైలింగ్స్ జరుగుతున్నాయి ఇంకా. ఈ రిటైనింగ్ వాల్ కోసం దాదాపు 40 నుండి 45 మీటర్ల డెప్త్ వరకు ఒక్కొక్క పైలింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ రిటైనింగ్ వాల్ సంబంధించిన ఈ ఫౌండేషన్ పైనున్న వాల్ విడ్త్ వచ్చేసి 1.8 మీటర్ల విడ్త్ ఉంటుంది. ఇంకా టాప్ లో వచ్చేసి 0.6 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ పైలింగ్ కంప్లీట్ అవడంతో పైలింగ్ కటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఏపీసీఆర్డీఏ మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే మిగతా వైపు పైలింగ్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం రోజుకి 10 నుండి 15 పైలింగ్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఈ రిటైనింగ్ వాల్ వల్ల ఏంటంటే సీతానగరం, తాడేపల్లి, మహానాడు వైపు ఉన్న దాదాపు 50,000 మంది ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళకి వరదల నుండి రక్షణగా అయితే నిలుస్తుంది. విజయవాడ వైపు రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల దాదాపు 2 లక్షల మంది ప్రజలకు అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ వచ్చేసి కృష్ణలంక, తారక రామానగర్, అయోధ్య నగర్ అలాగే రామలింగేశ్వర నగర్ వైపు అయితే కట్టారు. మొత్తం 5 కిలోమీటర్ల వరకు అయితే రిటైనింగ్ వాల్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి 1.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే కడుతున్నారు.
అలాగే ఇటువైపు కూడా పైలింగ్స్ అయితే జరుగుతున్నాయి. పైలింగ్‌కి సంబంధించిన 3 రిగ్గులైతే ఉన్నాయి ఇటువైపు. అలాగే ఎస్కవేటర్‌లు కానివ్వండి, డంపర్‌లు ఇయన్నీ వర్క్ చేస్తున్నాయి. ఒక్కొక్క పైలింగ్ ఏసిన తర్వాతేంటంటే, దాని లోపల ఈ పైలింగ్‌కి సంబంధించిన పిల్లర్స్‌ని దింపి, కాంక్రీటింగ్‌తో ఒక్కొక్క పైలింగ్స్‌నైతే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువైపు కూడా ఈ పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైమ్‌తో పోల్చుకుంటే ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్‌గా ఉంది. ఎక్కడైతే పైలింగ్ కంప్లీట్ అయిపోయిందో అక్కడ ఫౌండేషన్ అయితే వేసుకుంటూ వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రెజెంట్ ఇప్పుడు మనం కృష్ణా నదిలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ వైపు అయితే ఉన్నాము. ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి మనకి సీతానగరం, తాడేపల్లి అలాగే మహానాడు ప్రాంతాల వైపు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి, దూరంగా మీకు కనిపిస్తుంది వచ్చేసి అది రైల్వే బ్రిడ్జ్. ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నుండి ఇక్కడ కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది వాల్ మొత్తం. అలాగే అటుపక్క మీరు చూడొచ్చు, అటంతా విజయవాడ, అంబేద్కర్ గారి స్టాచ్యూ, అలాగే అటువైపు ఉన్న రిటైనింగ్ వాల్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనులు ఎలా జరుగుతున్నాయో చూడండి. ప్రజెంట్ ఏంటంటే కొన్ని పైలింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. పైలింగ్స్ కంప్లీట్ అయిన చోట ఇక్కడ ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు. ఇలాగ ఇక్కడ పైలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పైలింగ్స్ కంప్లీట్ అయిన చోట ఏంటంటే ఎస్కవేషన్ అయితే చేసుకుంటున్నారు. ఎస్కవేషన్ చేసి ఆ పైలింగ్స్ని కట్ చేసి అప్పుడు ఆ రాడ్ బెండింగ్ చేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఫౌండేషన్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ ఫౌండేషన్స్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా వేస్తున్నారు. ఒక్కొక్క ఫౌండేషన్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది గ్రౌండ్ లెవెల్ నుండి చాలా హైట్లో ఫౌండేషన్ వేస్తున్నారు. దానిపైన మళ్ళీ వాల్ అయితే వస్తుంది. అలాగే ఈ పిల్లర్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వాడుతున్న మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి, రాడ్లు కానివ్వండి ఇవన్నీ. అలాగే పైలింగ్ కంప్లీట్ అయిన చోట ఇలా పైలింగ్స్ని కట్ చేస్తున్నారు. అలాగే అటువైపు అంతా పైలింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఇటేంటంటే పైలింగ్స్ కంప్లీట్ అయిన చోట ఫౌండేషన్ చేసి వాల్ నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఎక్కడైతే పైలింగ్స్ కంప్లీట్ అవ్వలేదో అక్కడ పైలింగ్ వర్క్ జరుగుతున్నాయి. పైలింగ్ కంప్లీట్ అయిన చోట ఇక్కడ పైలింగ్ కట్ చేసి రీఎన్ఫోర్స్మెంట్ కోసం రాడ్ బెండింగ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ వాల్కి సంబంధించిన ఫౌండేషన్ కూడా చూడండి ఎంత విర్త్తో ఉందో. ఈ వాల్ యొక్క హైట్ కూడా దాదాపు 9 మీటర్ల హైట్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ మిషనరీస్ కూడా ఎలా వర్క్ చేస్తున్నాయో. ఈ పైలింగ్కి సంబంధించిన కేజుల్ని మోసుకొస్తుంది ఆ క్రేను. అలాగే ఇక్కడ ఇంకొక క్రేన్ ఉంది. అలాగే ఇక్కడ పైలింగ్ మిషనరీస్ ఉన్నాయి. ఈ లైన్లో మొత్తం పైలింగ్ మిషనరీసే ఉన్నాయి అటువైపు అంతా. ఈ పైలింగ్కి సంబంధించిన ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ని కూడా బాధ్యతను రెడీ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఈ రిటైనింగ్ వాల్ వైపు ఈ గ్రౌండ్ లెవెల్లో ఇలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి.